మహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. గురుగ్రహం మార్పు అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే ఈ గురుగ్రహం మేషరాశిలో సంచారం అనేది జరుగుతోంది. అయితే ఇక్కడ మనకి ఈ ఫిబ్రవరి 3వ తేదీ నుండి ఏప్రిల్ 17వ తేదీ వరకు కూడా గురువు అశ్విని నక్షత్రం నుండి భరణీ నక్షత్రానికి ఆయన మార్పు చెందడం అనేది జరుగుతుంది. అంటే భరణీ నక్షత్రానికి అధిపతి వచ్చి శుక్రుడు. ఈ శుక్రుడి యొక్క నక్షత్రం మీద గురువు యొక్క సంచారం అనేది ఇక్కడ మనకి జరగబోతోంది ఫిబ్రవరి 3వ తేదీ నుండి ఏప్రిల్ మనకి 17వ తారీఖు వరకు. అయితే మరి ఇక్కడ కానీ మనం చూసుకున్నప్పుడు గురువు శుభగ్రహమే, అలాగే ఇక్కడ మనకు శుక్రుడు కూడా శుభగ్రహమే. రెండు మనకి గురుగ్రహాలకు సంబంధించినవి. అయితే గురువు మనకి ఇక్కడ గురువుని మనం గురుబలం ప్రతిదానికి కూడా గురుబలం చాలా అవసరం అని చెప్తాం. అలాగే ఇక్కడ శుక్రుడు కూడా మనకి బలంగా ఉంటే ఏవైతే మనకి కంఫర్ట్లు ఉంటాయో ఆ కంఫర్ట్ అంతా కూడా రావడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఒకళ్ళ దేవగురువు అయితే ఇంకొకళ్ళు రాక్షస గురువు. అయితే ఇక్కడ రెండు కూడా రాక్షస గురువైనా కూడా ఇక్కడ కూడా రెండు గ్రహాలు కూడా మనకి చాలా పవర్ఫుల్ అని చెప్పవచ్చు. కారణం మనకు చూడండి, ఈ గురు మౌఢ్యమి శుక్ర మౌఢ్యమి అని చెప్తాం. ఈ మౌఢ్యములు వచ్చినప్పుడు వివాహాది శుభ కార్యక్రమాలు ఏది చెయ్యం. అంటే మనకి ప్రత్యేకంగా ముహూర్తాలు పెట్టుకునే కార్యక్రమాలు కూడా ఏమి చేయరు. ఎందుకంటే మనం ఏ కార్యక్రమం మొదలుపెట్టినా కూడా ఆ కార్యక్రమానికి గురుబలము అలాగే శుక్రుడి యొక్క బలము రెండు కూడా చూసుకుంటాం. అంటే శుక్రుడు కూడా అనుకూలంగా ఉన్నాడా లేదా అని. ఎందుకంటే శుక్రుడు అనుకూలంగా కానీ ఉంటే వివాహ విషయాల్లో కానీ, సంతానం కానీ, సౌఖ్యం కానీ, ఆర్థికంగా కానీ, అలాగే ప్రతిదీ కూడా అంటే వివాహం అయిన తర్వాత భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ఇలాంటివన్నిటికీ కూడా శుక్రుడు కారకుడుగా చెప్తాం. అలాగే వాహనాలు అంటే చూడండి, కొంతమందికి ఇప్పుడు గురువు ఉన్నాడు అనుకోండి, గురువు అనుకూలంగా ఉంటే మనకి విద్య వస్తుంది. అలాగే మనకి ఆస్తిపాస్తులు అంటే తల్లిదండ్రుల పైన పెద్దవారి నుండి వచ్చే ఆస్తిపాస్తులు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఆధ్యాత్మికము, జ్ఞానము, ఇలాంటివన్నీ కూడా మనకు గురువు ఎలా ఇస్తాడో శుక్రుడు కూడా జీవితంలో సౌఖ్యాన్ని అనుభవించడానికంటే ఎంత కష్టతరమైన కష్టాల్లో ఉన్నా కూడా మనకి శుక్రుడు అనుగ్రహం కూడా ఉంటే అవి పెద్దగా ఇబ్బంది పెట్టవు. అంటే ఒక ఉదాహరణగా చెప్పుకోవాలంటే మనకి ఎంత మండుటెండలో వేసవకాలంలో వెళ్ళేవాడికి కూడా ఒకవేళ అయ్యో మనం ఈ కాసేపు నడుస్తున్నామే, ఈ 10 నిమిషాలు మనం కష్టపడుతున్నామే ఎండలో అనుకునేవాడికి అదే సమయానికి ఎవరో ఒక స్నేహితుడు ఒక బంధువు వచ్చి ఏసీ కారులో ఎక్కించుకుని వెళ్తాడు. అంటే అలా ఎక్కడో ఒక్కడ శరీరాన్ని కష్టపెట్టకుండా మనకి ఎవరో ఒక రూపంలో రావడం అనేది జరుగుతుంది శుక్రుడి యొక్క అనుగ్రహం ఉంటే. అయితే ఇక్కడ ఈ శుక్రుడు భరణీ నక్షత్రానికి అధిపతి కాబట్టి ఆ నక్షత్రం మీద ఈ యొక్క గురువు అనేది సంచారం అనేది జరుగుతోంది. కాబట్టి భరణీ నక్షత్రం మనకు చూసుకున్నప్పుడు 3 నక్షత్రాల యొక్క కలయికతో అంటే త్రికోణాకారంలో ఉండడం అనేది జరుగుతుంది. భరణీ నక్షత్రానికి నక్షత్ర అధిపతి మనం యముడిగా చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకి వచ్చేటప్పటికి మధ్యనాడి, అలాగే శుక్రుడికి సంబంధించిన భరణీ నక్షత్రానికి సంబంధించినప్పుడు కూడా మనం స్త్రీలింగంగా చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇవి సహజంగా బేసిక్ కారకత్వాలుగా నక్షత్రాల గురించి మనం చెప్పుకునేటప్పుడు ఇలా వివరంగా చెప్పుకుంటాం. అయితే ఇప్పుడు ఈ గురువు ఈ శుక్ర నక్షత్రానికి సంబంధించిన దాంట్లో సంచారం చేయడం వల్ల అసలు ఎటువంటి ఫలితాలు ఉంటాయి ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి అనే విషయాన్ని తెలుసుకుందాం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి చూసుకున్నప్పుడు కర్కాటక రాశిలోకి పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు కర్కాటక రాశిలోకి రావడం అనేది జరుగుతుంది. ఈ కర్కాటక రాశి వారికి చూసుకున్నప్పుడు ఈ యొక్క శుక్రుడు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క శుక్రుడు మనకి చతుర్థ లాభాధిపతి అయిన శుక్రుడు
శుక్ర నక్షత్రం మీద ఈ యొక్క గురువు సంచారం చేయడం అనేది జరుగుతుంది. అయితే గురువు ఇక్కడ వీళ్ళకి షష్టమ భాగ్యాధిపతి అయిన ఈ యొక్క గురువు దశమ స్థానంలో మనకి ఈ చతుర్థ లాభాధిపతి అయిన శుక్ర నక్షత్రం మీద ఫిబ్రవరి 3వ తేదీ నుండి ఏప్రిల్ 17వ తేదీ వరకు సంచారం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఫలితాలు ఎలా ఉంటాయి అని చూసుకున్నప్పుడు ముఖ్యంగా గురువు కానీ వీళ్ళకి షష్టమ స్థానాధిపతి అలాగే భాగ్యాధిపతి కూడా అయ్యాడు. ఈయన రాజ్యస్థానంలో అంటే వృత్తి ఉద్యోగ స్థానంలో సంచారం చేయడం అనేది జరుగుతుంది. అందులో ఇక్కడ చతుర్థ స్థానం అనేటప్పటికీ మనకి ఏం చెప్తాం, తల్లి, మనకి వాహనము, గృహము, సౌఖ్యము ఇలాంటివన్నీ చెప్తాం. మనస్సు అంటే మన యొక్క మనస్సు ఇవన్నీ కూడా చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే లాభస్థానం అనేటప్పటికి మన ఇన్వెస్ట్మెంట్లు లేకపోతే లాభాలు ఇలాంటివన్నీ కూడా మనకి ఏవైతే పనులు అనుకున్నామో, కోరికలు అనుకుంటున్నామో అవి జరగడము, అవి ఇంప్లిమెంటేషన్ ఇవన్నీ కూడా మనకి 11th హౌస్ చెప్పడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా వీళ్ళకి ఏదైతే ఈ కర్కాటక రాశి వాళ్ళకు ఉన్నారో కర్కాటక రాశి వాళ్ళు బంధువుల్ని మిత్రుల్ని కలుసుకుంటారు. అలాగే వాళ్ళకి కాస్త స్థిర చరాస్తులు మీద కాస్త ఇదివరకు ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో లేకపోతే ఒడిదుడుకులు ఉన్నాయో అవి తగ్గుతాయి. గృహంలో కూడా వీళ్ళకి కాస్త అనుకూలమైన వాతావరణం అనేది చోటు చేసుకుంటుంది. అలాగే ప్రభుత్వ పరంగా ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళందరికీ అనుకూలంగా ఉంటుంది. బంధువర్గంలో స్నేహవర్గంలో కూడా వీళ్ళకి కాస్త అనుకూలమైన వాతావరణం, వీళ్ళు చేసే వృత్తిపరంగా కావచ్చు వ్యాపారపరంగా కావచ్చు మంచి ఎదుగుదల అనేది ఖచ్చితంగా కనబడుతుంది. అలాగే కొంత కంఫర్ట్ని వీళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో ఆ కంఫర్ట్ అనేది వీళ్ళకి రావడం అనేది జరుగుతుంది. వ్యాపారపరంగా కూడా మంచి అనుకూలత అనేది లభిస్తుంది. అలాగే వీళ్ళకి కాస్త ఎదుర వాళ్ళతో మాట్లాడేటప్పుడు మాత్రం చిన్న చిన్న విషయాల్లో కావచ్చు, అంటే ఒక విషయం మొదలుపెట్టినప్పుడు దాని ఎండింగ్ కూడా తెలిసి ఉండాలి, లేకపోతే కాస్త ఇబ్బంది పడుతూ ఉంటారు. లేకపోతే ఏదో రకంగా ఒక ఫ్లోలో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతూ ఉండడం, అక్కడెక్కడైనా కొద్దిగా అక్కర్లేని మాటలు దొల్లడం వల్ల చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎంతవరకు అవసరమో అంతవరకునే మాట్లాడడం అనేది మంచిది. అలాగే ఇక్కడ వృత్తి ఉద్యోగాల్లో మంచి మార్పులు వస్తాయి. అలాగే ప్రమోషన్లు కాస్త కొంచెం అంటే డామినేషన్ అనేది కూడా కొద్దిగా ఉంటుంది. కానీ డామినేషన్ ఉన్నా కూడా మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా మంచి మార్పు అనేది ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీకు లాభదాయకంగానే ఉంటుంది. సమాజపరంగా ఎవరైతే ఉన్నత వ్యక్తులు ఉన్నారో వాళ్ళు ఉన్నత వ్యక్తులను కలుసుకుంటారో ఆ నూతన పరిచయాలు కూడా లాభించడం అనేది జరుగుతుంది. అలాగే తండ్రి ఆరోగ్య విషయాల్లో కూడా మెరుగుపడ్డము ఇలాంటివి కూడా కొంత మీకు ఊరటనివ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఎవరైతే సినీ, కళా, రాజకీయ రంగాల్లో ఉన్నారో, మీడియా రంగాల్లో ఉన్నారో వీళ్ళందరికీ కూడా మంచి ఫలితాలు, మంచి అవకాశాలు పొందడం అనేది ఈ కర్కాటక రాశి వారికి జరుగుతుంది. అయితే వీళ్ళకి అష్టమ శని యొక్క ప్రభావం కూడా ఉంటుంది. కాబట్టి దాని తీవ్రత దానికి ఉన్నా కూడా ఈ గురువు శుక్రుని యొక్క సంచారంలో ఎప్పుడైతే ఈ ప్రయాణం అనేది మొదలవుతోందో అప్పటి నుండి కూడా కొంత శుభ పరిణామాలు, శుభ కార్యక్రమాల్లో పాల్గొనాలి, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి కర్కాటక రాశి వారు ఇక్కడ గోవుకి బొబ్బర్లు తినిపించడం లేదా బొబ్బర్లని నానబెట్టి కాస్త నివేదనగా ఎక్కడైనా గుళ్ళోకి ప్రసాదంగా పంచిపెట్టడానికి ఇవ్వడం, ప్రతిరోజు కూడా ఉదయం సాయంకాలం లక్ష్మీ ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండడం, శుక్రవారాలు వీళ్ళు నియమాలు పాటించుకుని శుక్రవారం నాడు విశేషంగా లక్ష్మీ ఆరాధన చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు మనం ఈ యొక్క గురువు శుక్రుడి యొక్క నక్షత్రం మీద సంచారం చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనేది మనం తెలుసుకున్నాం. అయితే ఇది కేవలం గోచార ప్రకారము ఆ యొక్క సమయంలో ఏదైతే నిడివి ఉందో ఈ సమయం అంటే మనకి ఈ 72 రోజులు ఏదైతే సమయం ఉందో ఆ సమయంలో ఈయన సంచరించేటప్పుడు వచ్చే ఫలితాలు. అయితే మనం ప్రతిసారి చెప్పుకునేదే ఇక్కడ ఒకవేళ వ్యక్తిగత జాతకంలో కూడా వీళ్ళకి గురువు అనుగ్రహము లేదా శుక్రుడి యొక్క బలము, ఈ యొక్క గురువు కూడా శుక్రుడి యొక్క నక్షత్రం మీద ఇదే సమయంలో వాళ్ళ జన్మ జాతకంలో కానీ ఉన్నట్టు అయితే వాళ్ళకి ఇంకా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. దీనితో పాటుగా వీళ్ళకి వ్యక్తిగత జాతకంలో
వాళ్ళ వ్యక్తిగత జాతకాలు కూడా తప్పకుండా పరిశీలనలోకి తీసుకోవాలి. ఎందుకంటే గోచారంలో ఒక వివాహం అవుతుంది అని మనం అనుకున్నప్పుడు, లేదా ఒక శుభకార్యం జరుగుతుంది, అయితే వీళ్ళకి ఒక పాజిటివ్ రిజల్ట్ ఉంటుంది, లేకపోతే వీళ్ళకి ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు వస్తున్నాయి అని మనం ఇప్పుడు ఏవైతే రాసుల వారీగా చెప్పుకుంటున్నామో వాటిల్లో కేవలం గోచార ఫలితాలతో మాత్రమే మనం చెప్పుకుంటున్నాం, వ్యక్తిగత జాతకాలు చెప్పుకోవడం లేదు. పూర్తిగా క్లారిటీ రావాలి అనుకుంటే మాత్రం తప్పనిసరిగా మనం వ్యక్తిగత జాతకాలనే పరిశీలనలోకి తీసుకోవాలి. అలాగే ఇక్కడ ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, ఇక్కడ గురు శుక్రులు ఇద్దరూ కూడా మనకి శుభ ఫలితాలను ఇచ్చేవాళ్ళే. అయితే వాటి జాతకంలో, మన జన్మ జాతకంలో కావచ్చు, గోచారంలో కావచ్చు, వాటి ఉండే స్థితిని బట్టి, వీక్షణను బట్టి, అలాగే వాటికి ఏవైతే ఆ నిడివి గ్రహాల యొక్క డిగ్రీలు ఉంటాయో దాన్ని బట్టి ఫలితాలు ఆ యొక్క రాసులు వాళ్ళు, అంటే వ్యక్తిగతంగా ఏ రాశికి ఆ రాశి వాళ్ళు పొందడం అనేది ఉంటుంది అని మాత్రం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.